హస్తినాపుర రాజధాని బయట చూడటానికి ఎంతో వైభవంగా కనిపించినా కూడా లోలోపల మాత్రం మెల్లగా కుళ్ళిపోతున్నటువంటి ధర్మానికి ప్రతీకగా మారుతున్నటువంటి కాలం అది. అక్కడ రాజసింహాసనంపై ధృతరాష్ట్రుడు కూర్చుని ఉన్నాడు. అతని చుట్టూ భీష్ముడు, అలాగే ద్రోణాచార్యుడు, అలాగే కృపాచార్యుడు వంటి మహావీరులెందరో నిలుచుని ఉన్నారు. కానీ ఆ సభలో ఉన్నటువంటి ఒక్క వ్యక్తి మాత్రం చేతిలో ఆయుధం లేకున్నా సరే అందరినీ భయపెట్టగలిగే సత్తా ఉన్నవాడు. అతని యొక్క మాటలు బాణాల కంటే పదునైనవి. అతడి యొక్క మౌనం యుద్ధానికి ముందు వచ్చే నిశ్శబ్దంలా భయంకరమైనది. అతడు జన్మతో శూద్రుడిగా పుట్టినా కూడా జ్ఞానంలో రాజులకే గురువుగా నిలిచాడు. అతడెవరో కాదు, అతడే విదురుడు. విదురుడు సాధారణమైనటువంటి మానవుడు కాదు. అతడు నిజానికి యమధర్మరాజు అవతారం. ఒకసారి యమధర్మరాజు తన ధర్మ నిర్వహణలో చాలా కఠినంగా నిర్వహించాడనేసి దేవతలందరూ కలిసి అతనికి ఒక శాపమైతే విధించారు. అదేంటంటే, నీవు మానవలోకంలో జన్మించాలి, అక్కడ ధర్మం అనేది ఎలా నాశనమవుతుందో చూడాలి అని శాపమైతే విధించారు. ఆ శాపం కారణంగానే యమధర్మరాజు విదురుడుగా జన్మించాడు. అందుకే విదురుడి ప్రతి ఒక్క మాటలోనూ ధర్మం ఉంటుంది. కానీ అతడి దురదృష్టం ఏంటంటే, అన్నీ తెలిసినా కూడా ఏదీ కూడా మార్చలేని పరిస్థితుల్లో జీవించాల్సి వస్తుంది. దుర్యోధనుడు పెరిగే కొద్దీ అతని యొక్క లోపల అహంకార భావం కూడా పెరుగుతూ వచ్చింది. ఆ హస్తినాపుర రాజ్యమే తనదని, తను మాట్లాడింది ధర్మమని నమ్మినవాడే దుర్యోధనుడు. దుర్యోధన, అధర్మం అనేది నిన్ను నాశనం చేస్తుంది అని చాలాసార్లు విదురుడు హెచ్చరించాడు. కానీ విదురుడి మాటలను చులకనగా చూసి నవ్వేవాడు. నిజానికి విదురుడు రాజ్యసభలో మాట్లాడేటప్పుడు అది ఒక మంత్రి మాటల్లాగా అనిపించేది కాదు. అది కాలమే మాట్లాడుతున్నట్లు ఉండేది. కానీ కాలం మాటలు ఏ మనిషి కూడా వినడు. వినేవారిలో కొంతమందే ఉంటారు. పాండవులు ద్రౌపదితో సహా అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు హస్తినాపురం అంతా సంబరపడింది. కౌరవులకైతే అప్పుడే వారికి విజయంలా కనిపించింది. కానీ ఒక్క విదురుడికి మాత్రం తెలుసు, ఇది ఆరంభం మాత్రమే అని. అందుకే ఆయన మౌనంగా ఉన్నాడు. ఎందుకంటే ధర్మం అనేది ఎప్పుడూ కూడా నేరుగా పోరాడదు, త్యాగం చేస్తుంది ముందు. ఆ యొక్క త్యాగమే పాండవుల యొక్క వనవాసం. విదురుడు రహస్యంగా అడవులలో ఉన్నటువంటి పాండవులకు సహాయం చేసేవాడు. ఆహార రూపంలో, అలాగే ముఖ్యమైనటువంటి సమాచారాల రూపంలో పాండవులకు ఎప్పుడూ కూడా విదురుడు సహాయాలు అందించేవాడు. ముఖ్యంగా కాలం అనేది తిరిగి వస్తుంది అన్నటువంటి ధైర్యాన్ని పాండవులు నిలిపిన వాడే విదురుడు. ఒకరోజు శ్రీకృష్ణుడు హస్తినాపురానికి వచ్చినప్పుడు రాజసభ మొత్తం ఎదురు చూసింది. భీష్ముడు, అలాగే ద్రోణాచార్యుడు, అలాగే దుర్యోధనుడు అందరూ కూడా తమ అతిథి సత్కారానికి సిద్ధమయ్యారు. కానీ కృష్ణుడు మాత్రం నేరుగా విదురుడి ఇంటికే వెళ్ళాడు. విదురుడు పెట్టినటువంటి సాధారణమైనటువంటి ఆకుకూరల భోజనాలనే శ్రీకృష్ణుడైతే తిన్నాడు. రాజుల భోజనం మొదలి ఒక మంత్రి ఇంటి భోజనం తినడంలో కృష్ణుడికి గర్వం లేదు, అది ఒక గౌరవం మాత్రమే. అయితే కృష్ణుడికి తెలుసు, ధర్మం ఎక్కడ నివసిస్తుందో అక్కడే దేవుడు ఉండాలని. కురుక్షేత్ర యుద్ధం దగ్గర పడ్డ కొద్దీ విదురుడి యొక్క మనస్సు మరింత భారంగా అయితే మారింది. అతడికి తెలుసు యుద్ధం తప్పదని, ద్రోణాచార్యుడు నశిస్తాడని తెలుసు,
భీష్ముడు పడిపోతాడని తెలుసు, కౌరవుల వంశం పతనమవుతుందని తెలుసు. అన్నీ తెలిసి కూడా యుద్ధాన్ని ఆపలేడు. ఇదే ఆయన యముడుగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి నిజమైన శాపం. చివరికి విదురుడు హస్తినాపుర రాజ్యాన్ని వదిలి అడవులకు వెళ్ళిపోతాడు. అతడికి రాజ్యం ముఖ్యం కాదు, అలాగే అధికారము ముఖ్యం కాదు. అతడికి మోక్ష మార్గమే గమ్యం. అప్పుడే యమధర్మరాజు తన మానవ పాత్రను ముగించుకుంటాడు. ఈ కథ మనకి ఒక గట్టి నిజమైతే చెబుతుంది. అదేంటంటే ధర్మం అనేది ఎప్పుడూ కూడా గట్టిగా గర్జించదు. కొన్నిసార్లు విదురుడిలా మౌనంగా ఉండి వినాశనాన్ని ఎదురు చూస్తూ ఉంటుంది. అధర్మం అనేది తాత్కాలికంగా గెలిచినట్లు కనిపించినా కూడా కాలం అనేది చివరికి ధర్మానికే లొంగుతుంది. విదురుడు ఓడిపోయినట్టు అనిపించవచ్చు, కానీ నిజానికి అతడే గెలిచాడు. ఎందుకంటే రాజ్యాలు పోయాయి, వంశాలు నశించాయి, కానీ విదురుడు చెప్పిన మాటలు మాత్రం ఈరోజు వరకు కూడా నిలిచాయి. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.